అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. నేను ఇప్పటి నుండి చెప్తున్నటువంటి మాట కాదు, దాదాపు 2 నెలల నుండి ఇదే ముచ్చట చెప్తున్నా. ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నుండి దూరం కాబోతున్నాడు. బీజేపీకి ఈటల రాజీనామా చేయబోతున్నాడు. ఈటల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ వ్యవహారం నచ్చట్లేదు. బీజేపీలో కొంతమంది ఈటల రాజేందర్ ఎదుగుదలని ఇష్టపడతలేరు. ఈటల రాజేందర్కి వాస్తవానికి సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి, కానీ కొంతమంది అడ్డుకునే కార్యక్రమం చేసిరట. ఈటల రాజేందర్కి పార్టీ అధ్యక్ష పదవి రావాలి, కానీ కొంతమంది అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేసిరట. ఇక ఈటల రాజేందర్ ఎదుగుతున్నాడు అని చెప్పి ఈటల రాజేందర్ తొక్కేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి బీజేపీలో అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. వాస్తవానికి ఈటల రాజేందర్ అన్న భారతీయ జనతా పార్టీలో ఉండడం చాలా మందికి ఇష్టం కూడా లేదట. ఈటల రాజేందర్ కొత్త పొలిటికల్ పార్టీ పెడితే బాగుంటుంది, లేదా ఈటల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే వెళ్ళిపోతే బాగుంటుంది, లేకపోతే ఈటల రాజేందర్ ఇండివిజువల్గానే ఉండాలి తప్ప అనవసరంగా ఆయనే భారతీయ జనతా పార్టీలో ఉండడం వల్ల మేము చూడలేకపోతున్నాం, ఈటల రాజేందర్ సఫర్ అవుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి రకరకాలుగా చాలా మంది మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఒక కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఏంది తెలుసా ఆ చర్చ? ఈటల రాజేందర్ను భారతీయ జనతా పార్టీ నుండి తప్పించడానికి ఈటల రాజేందరే మానసికంగా ఇబ్బంది పడి ఈటలనే బీజేపీ నుండి తప్పుకోవాలనేటటువంటి ఆలోచనతోటి ఈటల రాజేందర్ ప్లేస్లోకి ఒక కొత్త అభ్యర్థిని తీసుకురాబోతున్నారు అనేది వినబడుతున్న చర్చ. ఆ కొత్త అభ్యర్థి ఎవరు అంటే మీకు తెలుసు కదా, మేడ్చల్ ఎమ్మెల్యే, పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా కాయ కష్టం చేసిన డైలాగులు చెప్పేటటువంటి వ్యక్తి మల్లారెడ్డి ఫ్యామిలీ తోటి మోదీ సార్ని కలవడానికి పోయిండు. మోదీ సార్తో చెప్పినట్టు మాకు 5 టికెట్లు కావాలి, మా కొడుక్కి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కావాలి, మా కోడలకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, మా అల్లునికి ఎమ్మెల్యే టికెట్ కావాలి, మా ఫ్యామిలీలో ఇంకా 2 ఎమ్మెల్యే టికెట్లు కావాలి, మొత్తం ఒక 5-6 టికెట్లు మాకే కావాలి బీజేపీ నుండి అని చెప్పి మల్లారెడ్డి బీజేపీతో మాట్లాడుకున్నాడు అనేది వినబడుతున్న చర్చ. సో మల్లారెడ్డికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చెప్పారు ఏం కాదు అనేది మనకు తెలియదు. తర్వాత మల్లారెడ్డి కోడలు బీజేపీ ఆఫీస్ పోయి వచ్చింది. ఆ బీజేపీ ఆఫీస్లో కూడా ప్రెస్ మీట్లో మేము పోతలేము, మాకు పార్టీతో సంబంధం లేదు, ఉత్తగానే కలవనీకి వచ్చినా ఒక లీడర్తో మాట్లాడి నీకు వచ్చినా అని చెప్పి మల్లారెడ్డి వాళ్ళ కోడలు చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది. ఇప్పుడు అసలు వినబడుతున్నటువంటి అంశం ఏంది చెప్పనా? మల్లారెడ్డిని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి మల్లారెడ్డిని రంగంలోకి దించిండు. మల్లారెడ్డిని బీజేపీలోకి రమ్మని చెప్పి ఒక లీడర్ ఆహ్వానించిండు. మల్లారెడ్డి వాళ్ళ కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చి ఈటల రాజేందర్ని మల్కాజ్గిరి నుండి తప్పిద్దామనేటటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీలో ఒక లీడర్ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. అంటే ఈటల రాజేందర్ని బీజేపీలోకి వెళ్ళి తప్పించడానికి బీజేపీ పార్టీలోని ఒక వర్గం ఈటల పైన కుట్ర చేస్తూ ఉన్నారు, ఈటలను తప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్న వ్యవహారం. ఇప్పుడు ఈటల రాజేందర్ పైన ఎవరు కోపం ఉన్నది బీజేపీలో? ఈటల రాజేందర్ అయితే ఎవరితో పంచాయతీ పెట్టుకోడు, తగాదాలు పెట్టుకోడు, ఆయన అందరితో క్లోజ్ ఉంటాడు, కలిసి ఉంటాడు, కలవాసం లేనటువంటి మనిషి, అందరితో వెరీ క్లోజ్ ఉంటాడు, మంచిగా ఉండేటటువంటి వ్యక్తి. మల్లారెడ్డికి ఈటల రాజేందర్కి ఏమైనా గొడవ ఉందా అంటే లేదు. ఈటల రాజేందర్ మల్లారెడ్డిని ఎప్పుడైనా కలిసినా, మల్లారెడ్డి ఈటలను కలిసినా మస్తు మాట్లాడుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు, ముచ్చట పెట్టుకుంటారు, మంచిగా దోస్తులు లేకుంటారు, అన్నదమ్ములు లేకుంటారు, మంచిగుంటారు వాళ్ళు. ఎక్కడ కూడా మల్లారెడ్డికి ఈటలకి ఏం గొడవలు లేవు, విభేదాలు లేవు. కానీ బీజేపీలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి లీడరు ఈటల రాజేందర్ బీజేపీలో ఉండడం ఇష్టం లేదు అని వినబడతా ఉందని ఒక చర్చ. మీకు ఈటల రాజేందర్కి వాస్తవానికి అధ్యక్ష పదవి బీజేపీలో ఇవ్వడానికి అధిష్టానం కూడా రెడీ ఉంటుండేనట. కానీ ఒక లీడర్ మాత్రం గట్లెట్లు ఇస్తారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి డైరెక్ట్ బీజేపీలోకి వచ్చిన ఆయన వచ్చి 5-6 సంవత్సరాలు కూడా అయితలేదు, గప్పుడే ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తారా? గట్లెట్లు ఇస్తారు, ఇవ్వద్దు. అట్లా బీజేపీలో చాలా మంది కష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు పోవాలి అధ్యక్ష పదవి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఈటలకు ఇప్పుడే ఇవ్వద్దు, ఆయన పార్టీలో అసలు కంటిన్యూ అవుతాడో కాడో తెలియదు, ఇంకా ఓపిక పట్టాలే. ఏంది ఈటల రాజేందర్ వేరే పార్టీతో క్లోజ్గా ఉన్నాడు, ఈటల రాజేందర్ బీఆర్ఎస్లతో టచ్లో ఉన్నాడు అని చెప్పి ఇట్లా రకరకాలుగా ఈటలను బద్నాం చేసి ఈటలకు అధ్యక్ష పదవి రాకుండా చేసిరట ఒక లీడర్. ఆ లీడర్ ఎవరో మీకే తెలుసు. ఆల్రెడీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఈటల రాజేందర్ పైన ఎవరు కోపంతో ఉన్నారు ఏం కథ అనేది అన్ని మీడియా ఛానల్లో వార్తలు వస్తున్నాయి. నేను ప్రత్యేకంగా ఒక మనిషి పేరు ఇంకో మనిషి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఏంటంటే ఈటల రాజేందర్కు బండి సంజయ్కు పడట్లేదు, ఎందుకో బండి సంజయ్కి ఈటల వ్యవహారం నచ్చట్లేదు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక అంశం. ఇది నిజమో కాదో మనకు తెలియదు, కానీ కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక వార్త. అయితే ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి రాకుండా కొంతమంది చేసిరట. తర్వాత
ఈటల రాజేందర్కు కేంద్ర మంత్రి పదవి కూడా ఇద్దామని చెప్పి భారతీయ జనతా పార్టీ రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవి కూడా ఈటలకు రాకుండా చేసిరు కొంతమంది లీడర్లు అనేది కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. ఈటల కోసం సపరేట్గా ఒక పదవి తయారీ అని కూడా రెడీ ఉంచిరట. ఏమని? ఈటల రాజేందర్ సలహాలు సూచనలు తీసుకోవాలి, సలహా సూచనల కమిటీ. ఈటల రాజేందర్ చైర్మన్ అంటే ఈటల రాజేందర్కు ఆ సలహాలు సూచనలు తీసుకోమని చెప్పి. ఈటల రాజేందర్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి కదా. ఆయన బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిండు, కేసీఆర్తో కలిసి పనిచేసిండు. కేసీఆరే భారీ బహిరంగ సభలలో మీటింగ్లలో చాలాసార్లు ఈటల రాజేందర్ని ఈటల నా తమ్ముడు, ఈటల నా తర్వాత ఈటలనే అని చెప్పి రకరకాలుగా కేసీఆర్ కూడా ఆ మీటింగ్లలో మాట్లాడిండు. తర్వాత ఈటల రాజేందర్కు రాజకీయాలు మొత్తం తెలుసు. ఏ టైంలో కేసీఆర్ ఎట్లుంటాడు, ఏ టైంలో రేవంత్ రెడ్డి ఎట్లుంటాడు, వీళ్ళ వ్యవహారం ఎట్లుంటుంది, పాలిటిక్స్ ఎట్లుంటాయి, రాజకీయాలను ఎట్లా మార్చాలి, ఎట్లా గెలవాలి, ఏం కథ అనేది ఈటలకు తెలుసు. ఇప్పుడు అంతెందుకండి, ఈటల రాజేందర్ హుజరాబాద్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయనకు మల్కాజ్గిరి నుండి ఎంపీ టికెట్ ఇచ్చుంటే గెలిచిండు. మల్కాజ్గిరి చాలా పెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, చాలా పెద్దది, దేశంలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ అది మల్కాజ్గిరి. అక్కడ ఈటల రాజేందర్ గెలిచిందంటే తనకు మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నట్టే కదా. ఎక్కడో హుజరాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తి మల్కాజ్గిరికి వచ్చి గెలిచిందంటే మామూలు విషయం కాదు కదా. కాబట్టి ఈటల రాజేందర్కు మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది, అంత ఓకే. కానీ ఈటలను కావాలనే తప్పించడానికి మల్లారెడ్డిని రంగంలోకి తీస్తున్నారు. అంటే ఇప్పుడు మల్లారెడ్డి వాళ్ళ కొడుకు భద్రారెడ్డి కనుక మల్కాజ్గిరి నుండి ఎంపీ టికెట్ ఇచ్చారనుకో, అంటే ఇండైరెక్ట్గా ఈటల రాజేందర్కి మేము ఎంపీ టికెట్ ఇయ్యం, ఈటల రాజేందర్ ఎంపీ నుండి తప్పుకోవాలి, ఈటల మళ్ళీ హుజరాబాద్లోనే పోటీ చేయాలని అన్నట్టే కదా. అంటే ఈటల రాజేందర్ ఇండైరెక్ట్గా ఎంపీ పదవి నుండి తప్పిద్దామనో, ఎంపీ టికెట్ నుండి తప్పిద్దామనో, బీజేపీ నుండి ఇండైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్తున్నట్టే కదా. ఇదంతా కూడా ఈటలకు అర్థమవుతుందట కథ. కావాలని నా పైన కుట్ర చేస్తున్నారు, కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేది ఈటలకు అర్థమై ఈటల రాజేందర్ కూడా సరే ఉంటే ఉంటా, పోతే పోతా, బీజేపీ పార్టీ కాకపోతే ఇంకోటిది, బీజేపీ పార్టీలో వాళ్ళకి నచ్చకపోతే నేనే వెళ్ళిపోతా, అవసరమని కూడా కొత్త పొలిటికల్ పార్టీ పెడదామనే ఆలోచనలు కూడా ఈటల ఉన్నాడు అనేది వినబడుతున్న వ్యవహారం. కల్వకుంట్ల కవితక్క కూడా ఈటల రాజేందర్తో కొంత టచ్లో ఉందట, మాట్లాడుతుందట. మీరు వస్తే బాగుంటుందన్న, మీరు వస్తే పార్టీ కూడా ఉవ్వెత్తున నడుస్తుంది, మీరు రండి అని చెప్పి ఈటలతో కల్వకుంట్ల కవితక్క కూడా డిస్కస్ చేస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది అనేది కూడా కొంత వినబడుతున్న వ్యవహారం. మల్లన్న కూడా మాట్లాడుతున్నట్టు, తీన్మార్ మల్లన్న. తర్వాత ఈటల రాజేందర్ తోటి ఇంకొంతమంది పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా డిస్కస్ చేస్తున్నారట. మరి ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ అంత ఈజీగా ఈటల రాజేందర్ను భారతీయ జనతా పార్టీ దూరం చేసుకుంటుందా, దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈటల రాజేందర్ని పార్టీ నుండి తొలగించడానికో, పార్టీ నుండి దూరం చేయడానికి మల్లారెడ్డిని రంగంలోకి దించడం ఏంటంటే, ఈటల రాజేందర్ కొండ, మల్లారెడ్డి రాయి. ఈటల రాజేందర్కి తెలిసినంత రాజకీయాలు మల్లారెడ్డికి ఏం తెలుసు? ఎన్నిసార్లు గెలిచిన ఈటల రాజేందర్? ఎంపీ కాకపోతే ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కాకపోతే ఇంకోటి, మంత్రి పదవిలో ఉన్నాడు, మంత్రిగా పనిచేసిండు, క్రియాశీలక పాత్ర పోషించిండు, తెలంగాణ ఉద్యమకారుడు. కానీ ఈటలకు ఎందుకో బీజేపీ వ్యవహారం నచ్చట్లేదట. ఏదైనా మీటింగ్ ఉంటే, ప్రోగ్రామ్ ఉంటే, సభలు ఉంటే ఈటల రాజేందర్ని పిలుస్తలేరట. ఈటల రాజేందర్కి ఇన్విటేషన్ లేదు, ఈటల రాజేందర్ని దూరం పెడుతురు. ఏ మీటింగ్ ఉన్నా ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఉంటే ఎంపీలందరూ పోతే ఈటల రాజేందర్కి చెప్తలేరట. ఏదైనా బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏమన్నా దాంట్లో బీజేపీ ఆఫీస్లో జరిగితే ఈటల రాజేందర్కి ఇన్ఫర్మేషన్ వస్తలేదట. అంటే సరైనటువంటి గౌరవం ఈటల రాజేందర్కు భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది లీడర్లు ఇస్తలేరు. ఈటల రాజేందర్కి ధర్మపురి అరవింద్కి ఏదో పంచాయతీ అంటారు, కానీ నాకు తెలిసి అయితే వాళ్ళు క్లోజే ఉంటారు. ఈటల రాజేందర్ మిగతా ఎంపీలు ఉన్నారు కదా, ఇప్పుడు డీకే అరుణ తోటి కూడా ఈటల రాజేందర్ క్లోజ్ ఉంటాడు, రఘునందన్ రావు తోటి ఈటల రాజేందర్ వెరీ క్లోజ్ ఉంటాడు, ఈటల అందరితో క్లోజ్ ఉంటాడు. కానీ ఎందుకో బండి సంజయ్కి ఈటలకు పడతలేదనే చర్చ అవుతుంది. అంత ఎందుకండి, నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీడియో చేసిన. ఎవరు? మల్లారెడ్డి పోయి మోదీ సార్ని కలిసిండు, ప్రధానమంత్రిని కలిసిండు. మల్లారెడ్డి కోడలు భద్రారెడ్డి. మల్లారెడ్డి ఆల్రెడీ ప్రతిపాదన కూడా పెట్టిండని, మాకు 5 టికెట్లు కావాలి, మా అల్లునికి మల్కాజ్గిరి అంటే మా కొడుక్కి, మల్లారెడ్డి అట, మా కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కావాలి, మా కోడలకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, నాకు ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలి, మా అల్లునికి ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పి మాట్లాడుకున్నాడని, డిస్కస్ చేసిండని, ఒప్పించుకుంటున్నాడని, డబ్బులు మేమే ఖర్చు పెట్టుకుంటున్నామని చెప్తున్నాడని రకరకాల చర్చలు వినబడుతున్నాయి. ఇప్పుడు నేను అంటున్నది ఏంటి, ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి ఎంపీ పదవి కాలం ముగిసినాకైనా కంటే ముందే, ఇప్పుడు మళ్ళీ 2028లో ఎన్నికలు వచ్చినాయి, ఈటల రాజేందర్ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, హుజరాబాద్ నుండి ఖచ్చితంగా చేస్తాడు. దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఈటల రాజేందర్ ఏదో ఎంపీ పదవిలోనే ఉండాలి, ఎంపీగానే కంటిన్యూ కావాలనే ఆలోచన ఆయనకి ఏమి ఉండదు. ఆయన ఎమ్మెల్యే అయితే మంచిగా శాసనసభలో గట్టిగా ప్రశ్నిస్తాడు, పోరాటం చేస్తాడు, ప్రజా సమస్యలపైన మాట్లాడుతాడు. ఈటల కూడా చాలా బాధపడతాడు, నేను ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుండే, నేను అసెంబ్లీలో మాట్లాడుతుండే, నేను అసెంబ్లీలో ప్రజా సమస్యలపైన మంచిగా పోరాటం చేస్తుండే, అధికార పార్టీని ప్రశ్నిస్తుండే అని ఈటలకు కూడా ఉంటుంది బాధ. ఎంపీ అవుడుతోటే నేను పార్లమెంట్లో మొత్తం ప్రశ్నిస్తానేది కాదు కదా, సెంట్రల్ లెవెల్లో కాదు, తెలంగాణలో నా రాష్ట్రం కోసం నేను పనిచేయాలి, నా రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈటల రాజేందర్ కూడా ఉంటుంది.
సో ఈటల రాజేందర్ ఎంపీ పదవి నుండి మాత్రం అంటే ఎంపీ ఆ స్థానం నుండి తప్పిద్దామని చెప్పి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయట. అందుకే మల్లారెడ్డి వాళ్ళ కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి బీజేపీ పార్టీ ఒప్పుకున్నారు అనుకో మల్లారెడ్డి కొడుక్కి, అప్పుడు ఈటల రాజేందర్ ఎంపీగా పోటీ చేయొద్దు అన్నట్టే కదా. అంటే ఇండైరెక్ట్గా ఈటల రాజేందర్ ఎంపీ మళ్ళీ టికెట్ ఇయ్యము, మల్కాజ్గిరి నుండి మీరు పోటీ చేయడానికి అవకాశం లేదు, మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్తున్నట్టే కదా. అట్లా చెప్తున్నారు అంటే ఈటల రాజేందర్కు గౌరవం ఇయ్యనట్టే కదా బీజేపీ. ఇవన్నీ వాస్తవం కదా. ఇప్పటి నుండి వినబడుతున్న చర్చన ఈటల రాజేందర్ బీజేపీ రాజీనామా చేస్తాడు ఎప్పటి నుండో వినబడుతున్న కథ. ఈటలను రకరకాలుగా అడ్డుకుంటారు అని చెప్పి, ఈటల పైన రకరకాల కుట్రలు జరుగుతున్నాయి బీజేపీలో అని చెప్పి ఎప్పటి నుండి వినబడుతుంది, కొత్త కాదు కదా. కానీ ఈటలకు సినిమా మొత్తం అర్థమవుతుంది, కావాలనే చేస్తుర్రు, నన్ను తప్పించడానికి చేస్తుర్రు. ఈటల రాజేందర్ని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే దమ్ము ఎవరికి లేదు, ఈటల రాజేందర్ పైన ఆరోపణలు చేసే దమ్ము లేదు. ఈటల ఏడ కబ్జా పెట్టాడు, దందా చేయడు, స్కాములు చేయడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. అబ్బా ఈటల రాజేందర్ చాలా ఓపికతో ఉండేటటువంటి వ్యక్తి, సౌమ్యంగా ఉండేటటువంటి వ్యక్తి, ఎవరితో పంచాయతీ పెట్టుకునే వ్యక్తి కాదు ఆయన. నాకు తెలుసు ఆయన పర్సనల్గా, ఆయన ఏందో తెలుసు నాకు. నేను చెప్తున్నా కదా, అందరితో ఆయన పంచాయతీలు పెట్టుకోడు, చాలా ఓపికతో ఉంటాడు, ఏది ఉన్నా మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తి, మాస్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. అలాంటి ఈటల రాజేందర్ని కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు, సీనియర్ లీడర్లు ఈటలను పక్కన పెడదామని చూస్తారు. ఈటలను వెళ్ళిపో అని చెప్పక పొమ్మన లేక పొగబెడుతురు అన్నట్టు. వెళ్ళిపోమని చెప్పలేరు, తీసేయలేరు. ఈటల రాజేందరే మానసికంగా ఇబ్బంది పడి వెళ్ళిపోవాలి, ఆయన వెళ్ళిపోవాలని చెప్పి ఈటలకు కావాలనే ఒక పొమ్మన లేక పొగబెడుతూ ఉన్నారు అనేది వినబడుతున్న వ్యవహారం. సో చూద్దాం ఏం జరగబోతుందో. మరి ఈటల రాజేందర్ బీజేపీలో కంటిన్యూ అవుతాడా? ఇవన్నీ చూసిన తర్వాత మల్లారెడ్డి పైన వార్తలు వస్తున్నాయి, ఈటలకు చెక్ పెడతా ఉన్నారు, ఈటలను వెళ్ళిపోవడానికే, ఈటలను తీసేయడానికే, ఈటల తనిచ్చ తానే వెళ్ళిపోవడానికి ఇదంతా చేస్తూ ఉన్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. నేనేం కొత్తగా చెప్తున్నా ముచ్చట కాదు, చాలా పేపర్లలో ఈరోజు కూడా వార్తలు వచ్చినాయి ఈటలకు చెక్ పెట్టడానికి అని చెప్పి. మరి ఎంతవరకు జరుగుతుంది ఏం కథ అనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.